మరి అల్లవరం మండలం గోసంగివరపేటలో ఇక్కడ అల్లవరం గ్రామంలో గోసంగివరపేటలో నూకపై సారీ నో సత్యనారాయణ అనేటువంటి ఈయనకి ఈయన మీద ఈయన చేతబడులు చేస్తున్నాడు అనేటువంటి అపోహతో కొంతమంది ఈ లోకల్‌లో ఉన్నటువంటి లీడర్ల సపోర్ట్‌తో కొంతమంది బయట నుంచి సుమారుగా ఒక 50 మంది కత్తులతో మరి రాడ్లు ఐరన్ రాడ్లతో ఈయన మీద దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఆయన అప్పుడు వీళ్ళ అన్నయ్య గారి అబ్బాయి, తమ్ముడు గారి అబ్బాయి మరి పోలీసులకు 122కి ఫోన్ చేస్తే పోలీసులొచ్చి ఇతన్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు నైటు. అయితే ఆ అర్ధరాత్రి వచ్చి ఇంచుమించు అర్ధరాత్రి సమయంలో ఈయన ఉన్నటువంటి బైక్ అంటించేయడమే జరిగిందిక్కడ. దీన్ని ఈయన పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత సదరు ఎస్ఐ గారు సమక్షంలో మరి ఈ రూరల్ సీఐ గారి మరి ప్రశాంత్ గారు ఎవరైతే ఉన్నారో సీఐ గారి ఆధ్వర్యంలో కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈ దాడికి పాల్పడినటువంటి ముద్దాయిల్ని మరి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం, రిమాండ్‌కి పంపించడం జరిగింది. దీన్ని మరి మాజీ మంత్రివర్యులు గౌరవ పెద్దలు పినిపే విశ్వరూప్ గారు దీన్ని రాజకీయం చేస్తూ నిన్న పబ్లిక్ మీటింగ్‌లో మరి నిజాయితీ గల ఆఫీసర్లపై బురద జల్లుతూ తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది సరికాదు. దీన్ని బహుజన సమాజ్ పార్టీ నుంచి అల్లవరం మండల దళిత నాయకుల నుంచి మేము మరి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాయితీ గల ఆఫీసర్ల మీద ఏ దాడి జరిగినా బురద జల్లినా ఖచ్చితంగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.